హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ హెయిర్ గ్రోత్ హోమ్ మేడ్ ఆయిల్ చూద్దాము. సో దీనికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో దొరికేవే. సో ఆయిల్ చూసారా? సో ఇది హెయిర్ గ్రోత్ ఆయిల్. హెయిర్ బ్లాక్ కావడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీనికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట, సింపుల్గా. అవన్నీ మన కిచెన్లో ఉండేవే. సో నేను పారాచూట్ ఆయిల్ తీసుకున్నాను. మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే యూజ్ చేయండి. సో కోకోనట్ ఆయిల్ ఫస్ట్ ఒక గిన్నెలో మనం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో మాత్రమే చేయాలి ఇది. సో నేను పారాచూట్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ అవిసె గింజలు. సో అవిసె గింజల్లో కొంచెం జిగురు ఉంటుంది కదా, సో హెయిర్ సిల్కీగా అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అవిసె గింజలు యాడ్ చేశాను. తర్వాత మెంతులు. సో మెంతులు వచ్చేటప్పటికి హెయిర్ గ్రోత్కి, యాంటీ డాండ్రఫ్గా, సో డాండ్రఫ్ పోగొట్టడానికి రెండిటికి యూజ్ అవుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ హైబిస్కస్, అంటే మందారం ఫ్లవర్స్ అనమాట. సో ఈ మందారం ఫ్లవర్స్ నేను కట్ చేసి వేస్తున్నాను. అంతే సింపుల్గా ఇవి 3 వేసి చేస్తున్నాను. ఇంతకుముందు నా వీడియోలో కూడా నేను హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ చేసేవి ఉన్నాయి. మీకు అవసరమైతే చూడండి వాటిని కూడా. ఇవైతే మనకి కిచెన్లో ఉండే సింపులే అనమాట. అవిసె గింజలు, మెంతులు, మందారం ఫ్లవర్స్ అనమాట. వీటిని సిమ్లోనే బాగా ఇట్లా ఫ్రై చేయాలి. ఎంతవరకు చేయాలని అంటే ఈ లీవ్స్, పెటల్స్ అన్నీ బాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. మనం స్పూన్తో స్మాష్ చేస్తే క్రిస్పీగా అయిపోవాలి, అంతవరకు చేయాలి. ప్లస్ ఈ మెంతులు, అవిసె గింజలు కూడా బాగా కలర్ చేంజ్ అయిపోతాయి. సో నేను ఇది అయిన తర్వాత తీసి పక్కన చల్లారబెట్టాను. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇప్పుడు మొత్తం బాగా స్మాష్ అయిపోయింది. ఇవి బాగా చల్లారబెట్టాలి. బాగా చల్లారిన తర్వాత మనము ఒక నెట్ తీసుకొని దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఆయిల్. సో అది ఫిల్టర్ అయిన తర్వాత మనం ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకొని యూస్ చేయొచ్చు. సో ఇది చాలా సింపుల్ అనమాట. మనకి ఒక కిచెన్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు ఇంకా కావాలంటే మీ ఇంట్లో ఇంకా వేరే ఏదైనా ఉంటే అట్లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆనియన్ ఉంటే ఆనియన్, మందారం ఆకులు, ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చెప్పాను అనమాట. సో మంచి హెయిర్ గ్రోత్, హెయిర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా మంచి అనమాట. సో ఇట్లా ఆయిల్ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇది ఇప్పుడు బాగా ఫిల్టర్ అయిపోయింది. కొంతమంది ఎక్కువ ఆయిల్ చేసుకుంటారు, వాళ్ళకి 6 months 8 months వరకు స్టోర్ ఉంటుంది. సో నేను జస్ట్ సింపుల్గా కొద్దిగా ఆయిలే చేశాను. సో ఇట్లా 3 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఆయిల్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వేరే ఇంగ్రీడియంట్స్తో మనం ఇంకొక ఆయిల్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మీకు అట్లాంటి ఆయిల్ కూడా చేసి చూపిస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్, హెయిర్ గ్రోత్కి, డాండ్రఫ్ తగ్గడానికి. సో ఇది మంచి ఆయిల్ అనమాట. అయితే చాలామంది ఈ పారాచూట్ ఆయిల్ వాడుకోవాలి, ఇంకా వాటికి ఇట్లా వేరే వేరే బ్రాండెడ్ అంతా వాడకూడదు. సో ప్యూర్ కోకోనట్ ఆయిలే వాడాలి. సో నేను ఇప్పుడు ఇది చిన్న దానికి మాత్రమే చేశాను. సో నేను ఇప్పుడు ఆయిల్ అంతా దాంట్లో వేసేస్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం వేరే ఆయిల్ తయారు చేసుకోవచ్చు. సో సింపుల్గా చాలా క్విక్గా హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో నేను వాడుతున్నాను, హెయిర్ గ్రోత్ బాగుంది, డాండ్రఫ్ కూడా తగ్గింది. సో ఇట్లాంటివి మంచి మంచి హెయిర్ గ్రోత్వి ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.